తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశం ఇప్పటికే కంపడుతుంది. అయితే టీఎస్పీఎస్సీ దీనిపై స్పందించి ఇప్పటివరకు జరిగిన పరీక్ష పేపర్లను గ్రూప్ 1తో సహా మిగతా ఎగ్జామ్ కొన్నింటిని రద్దు చేశారు. అయితే ఏదైతే టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 కావచ్చు, మిగతా ఏదైతే పేపర్స్ ఉన్నాయో ఏవో కావచ్చు వాటిని రద్దు చేశారు. అయితే వాటితో పాటు జరిగిన మిగతా ఎగ్జామ్లను కూడా రద్దు చేయాలని చెప్పి కొందరు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పేపర్ ప్రశ్నపత్రం లీక్ అనేది అన్నింటిలో జరిగి ఉంటుందని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. అయితే వారి మాటల్లో తెలుసుకుందాం, వారు ఏ ఎగ్జామ్ రాశారు, వారు ఎందుకు డిమాండ్ చేస్తున్న అంశాలు వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొందరు నిరుద్యోగ మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య? మా సమస్య ఏంటి అంటే, మేము టీఎస్పీఎస్సీ వారు నిర్వహించిన విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి సిడిపిఓ అండ్ ఈఓ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులం అండి. మేము ఇది కేవలము మహిళా అభ్యర్థులకు మాత్రమే. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో నోటిఫికేషన్. వేసేది 5 ఏళ్ళకు ఒక నోటిఫికేషన్, ఎలక్షన్ ముందు వేయడాలు, ఏదో చేస్తున్నామని చేయడాలు. అక్టోబర్ నుంచి వెళ్ళి పేపర్ లీకేజెస్ జరుగుతున్నాయి అంటున్నారు టీఎస్పీఎస్సీలో అక్టోబర్ నుంచి లీకేజెస్ జరిగి మార్చి వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా రద్దు చేశారు. అందులో 7 ఎగ్జామ్స్ జరిగాయి. 7 ఎగ్జామ్స్ కూడా అన్నీ లీక్ అయ్యాయి అనేసి ఫస్ట్ రోజు నుంచి మీడియాలో వచ్చింది. దాంట్లో 4 మాత్రమే రద్దు చేశారు, ఇంకా 3 రద్దు చేయలేదు. అందులో మావి 2 సిడిపిఓ ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని 2 పోస్టులు అండి. సో దానికి జనవరిలో మాది 3rd and 8th రోజు ఎగ్జామ్ జరిగింది. అప్పటి నుంచి అక్టోబర్ నుంచి జరిగినప్పుడు మా తర్వాత జరిగిన ఎగ్జామ్స్ లీక్ అయ్యాయి అన్నారు, ముందు జరిగిన ఎగ్జామ్స్ లీక్ అయ్యాయి అన్నారు. మాది మాత్రం పక్కన పెట్టారు. ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు అంటారు మమ్మల్ని అనగదొక్కడానిక, లేకపోతే మరి మనం పట్టించుకునేది ఉందా? మేము టీఎస్పీఎస్సీలో వినతి పత్రాలు అందజేసాము, పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న సోమవారం కూడా మేము టీఎస్పీఎస్సీ ముందు మౌన పోరాటానికి దిగినప్పుడు అక్కడ మమ్మల్ని కొంచెం కూడా అసలు మాది ఏంది సమస్య ఏంది అనేది వెలిపించుకునే టైంలోనే మమ్మల్ని అందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లలో పెట్టి నిబంధనలకు విరుద్ధంగా 6 గంటల వరకు పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి తర్వాత మేము అడిగే వరకు కూడా అసలు వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనేది కూడా చేయకుండా మేము ఎంత బతిమలాడాం సార్. మేము చిన్నపిల్లలు ఉన్నారు సార్ ఇంటి దగ్గర, మేము వెళ్తాము అంటే కూడా లేదు, అసలు ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ. అప్పటిదాకా కూర్చోబెట్టారు. 2 గంటల తర్వాత మీరు మా హ్యాండ్ ఓవర్లోకి వచ్చారు, మీకు అన్నం పెట్టాం సార్, ఆకలి అవుతుంది సార్ అన్నం పెట్టించండి అంటే కూడా అది కూడా పట్టించుకోరు. ఇదేనా తెలంగాణ గవర్నమెంట్లో చేసేది? కేటీఆర్ని అందరూ ప్రభుత్వము బర్తరఫ్ చేయాలంటేనేమో ఆయనకు చాలా కోపం వస్తుంది. మరి నిరుద్యోగులుగా మా అన్నీ అమ్ముకుంటే మరి మాకెంత రావాలి? మాకు మహిళా అభ్యర్థులుగా మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ చేశారు, మాది కూడా రద్దు చేసి రీకనెక్ట్ చేసి చేయమని మేము చాలా వినతి పత్రాలు అందజేస్తున్నాము, అయినా కావట్లేదు. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఇక్కడ నిరాహార దీక్షకు కూడా మేము అందరం వచ్చాము, కలిసాము, సంజయ్ గారిని కలిసాము, వినతి పత్రాలు అందజేసాము. మాది కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నామండి, టీఎస్పీఎస్సీని కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ. చెప్పండి మేడం, ఇప్పటివరకు అంటే ఎవరెవరిని కలిసారు? ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ మిగతా మంత్రులను కానీ అధికారంలో ఉన్న నేతలను కానీ వాళ్ళని కలిసి దీనిపై డిమాండ్ చేస్తారు? మేము కలవడం అంటే మేము న్యాయంగా ఏదైతే ఉందో ఫార్మాట్ దాని ప్రకారం టీఎస్పీఎస్సీలో కంప్లైంట్ ఇచ్చామండి. అక్కడ నుంచి మేము అక్కడ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాము, అక్కడ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. మేము మీడియా పరంగా పత్రికా పరంగా తీసుకెళ్తూనే ఉన్నాం, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, సిట్టు దృష్టికి వెళ్ళాలి అని తీసుకెళ్తూనే ఉన్నాం. వాళ్ళు ఏంటి అంటే కనీసం నోరు మెదిపి సరే మీ సమస్య మా దృష్టికి వచ్చింది, మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము అని చెప్పొచ్చు, అది చెప్పడం లేదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపించిన ఫోన్లు 2, వాళ్ళు ఇంకా ఎక్కువ ఫోన్లు కూడా యూజ్ చేసి ఉండొచ్చు కదా. వాళ్ళ పెన్ డ్రైవ్స్ డెస్క్టాప్లకు కూడా లాక్ అయి ఉన్నప్పుడు మొబైల్ ఇచ్చాడా, వాళ్ళ పెన్ డ్రైవ్స్ తర్వాత డెస్క్టాప్ అన్నిటికీ లాకే ఉన్నాయి అన్నారు. అంటే వాళ్ళ ఎఫ్ఎస్ఎల్కి పంపించిన ఫోన్స్ మాత్రమే అందులో పేపర్స్ అందులోనే ఉన్నాయి, వేరే వాటిలో లేవు అని లేవు కదా. వేరే సిస్టంలో ఉండే వల్ల సిడిపిఓ ఈఓ ఎగ్జామ్స్ లీక్ అవ్వలేదు అనుకుంటున్నాము అంటున్నారు. లీక్ అవ్వలేదని వాళ్ళెలా చెప్తారు? ఒక ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించే టీఎస్పీఎస్సీ పేపర్నే లీక్ చేసినప్పుడు, అట్లాంటి ఒక సీక్రెట్ సిస్టమ్స్నే వాళ్ళు ట్యాప్ చేయగలిగినప్పుడు ఇంకొక సిస్టమ్ని చేయలేరా? ఈ ఎగ్జామ్స్ మేము జనవరిలో రాసామండి. జనవరి 3కి ఒక ఎగ్జామ్ జరిగింది, 8కి ఒక ఎగ్జామ్ జరిగింది. మా పోరాటం ఒకటే సార్, దాదాపు 35-38 ఇయర్స్ వరకు కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న ఫీమేల్ అభ్యర్థులు ఉన్నారు. డిగ్రీ 3 సంవత్సరాలు, పీజీ 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మా కోర్సు పైన మేము చదివినాము కాబట్టి మాకంత కాన్ఫిడెంట్ ఉంది మా పైన.
మేమేమంటామంటే అన్ని ఎగ్జామ్స్ లాగానే మా ఎగ్జామ్ కూడా రద్దు చేయండి, మళ్ళీ రీకండక్ట్ చేయండి. దాంట్లో ప్రాబ్లం ఏముంది సార్? ఎందుకని మమ్మల్ని ఇట్లా సావగొడుతున్నారు? మేమంతా ఫీమేల్స్, ఎక్కడెక్కడో నిర్మల్, కొమరంభీం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి అక్కడ నుంచి ఆన్లైన్ కోర్సు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ తరపున మేమందరం ఎవరైతే లోకల్లో ఉన్నామో మేము ఇక్కడ ఎవరు కలిస్తే వాళ్ళకి మేము వినతి పత్రాలు ఇస్తున్నాము. మీడియాకి కూడా, పేపర్స్కి కూడా మేము ఈ విధంగా ప్రెస్ నోట్ ఇస్తున్నాము. కానీ ఇంతవరకు ప్రభుత్వం కనీసం దీనిపైన స్పందించకపోవడం చాలా బాధాకరం అండి. ఎందుకని ఒక 200 మంది మెరిట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారా? 1000 మంది నష్టపోయిన వాళ్ళ గురించి ఆలోచించారా? అట్లాగే అనుకుంటే కనుక ఈరోజు 5 లక్షల మంది గ్రూప్ 1 అభ్యర్థులకి న్యాయం జరిగేదా? ఒకవేళ 25,000 మంది గురించి ఆలోచించుంటే 5 లక్షల మంది నష్టపోయే వాళ్ళే కదా. ఎందుకనేసి అసలు సిడిపిఓ, ఈఓ ఎగ్జామ్ పైన ప్రభుత్వం స్పందించడం లేదు, మాకు అర్థం కావట్లేదండి. ఇది కనుక వెంటనే ప్రభుత్వం దీనిపైన టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి స్పందించి కరెక్ట్ నివేదిక అనేది కనుక ఇవ్వకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షకి రెడీ అవుతున్నామండి. సిడిపిఓ వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయండి. ఈఓ వచ్చేసి 182 పోస్టులు ఉన్నాయి. టోటల్గా దీనికి అందరూ ఎలిజిబుల్ కాదండి, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్. ఎందుకంటే ఇది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఓన్లీ ఉమెన్స్ ఎలిజిబుల్. దట్టు సోషాలజీ, సోషల్ వర్క్, న్యూట్రిషన్, హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. అందుకని చెప్పేసి తక్కువ కాంపిటీషన్ ఉన్న జాబ్స్ కాబట్టి ఇవి ఖచ్చితంగా ఇప్పుడు అందులో కొంతమంది ఉమనైజర్ అని చెప్పారు, ప్రవీణ్ అనే అతను 42 న్యూడ్ కాల్స్ మాట్లాడారు అని చెప్పారు. ఇంకా కొంతమంది పేపర్స్ అమ్మి ఇల్లు కట్టుకున్నారు అని చెప్పారు. ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి దట్టు జనరల్ రిక్రూట్మెంట్లో ఏ పేపర్ అయితే లీక్ చేయడానికి మేము న్యాయం అడుగుతున్నాము. మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి. ఎవరు మాట్లాడతారు అసలు? మా సమస్యలపైన మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు అసలు? దీనిపైన ఖచ్చితంగా మీడియా మాకు సపోర్ట్ చేయాలండి. కొన్ని వేల మంది ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఒకవేళ దీనిపైన కరెక్ట్ నివేదిక అనేది రాకపోతే మేము కోర్టుకు వెళ్ళడానికైనా సిద్ధంగానే ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ముందు అది పేపర్ లీక్ అంశంపై ఇప్పటికే టీఎస్పీఎస్సీ కొన్ని ఎగ్జామ్లను రద్దు చేసింది. అయితే సిపిడిఓ, ఈఓ ఎగ్జామ్లను కూడా డిసెంబర్కి ముందు ఎగ్జామ్ జరిగిందని చెప్పి దీంట్లో కూడా అవకతవకలు జరిగి ఉంటాయని చెప్పి ఇక్కడున్న మహిళా నిరుద్యోగులు వాపోతున్నారు. అయితే దీనిపైన టీఎస్పీఎస్సీ చైర్మన్ కలవడం జరిగింది, ఎవరు దీనికి సరైన స్పందన లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసి వినతి పత్రం సమర్పించామని చెప్పి, ఏదేమైనప్పటికీ మిగతా ఎగ్జామ్లు ఏమైనా రద్దు చేశారో దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పి మహిళా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అమీర్తో న్యూస్ దుమ్మాజీ నవీన్, హైదరాబాద్.